రేపటి నుంచి 3 రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతే గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొత్తం 3 రోజుల పాటు సాలూరు, అలాగే పాడేరు, అరకు ప్రాంతాల్లో ఆయన పర్యటన అయితే ఉండనుంది. ముఖ్యంగా డోలీ రహిత ఆరోగ్య వైద్య సేవలు అందాలి, గిరిజనులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందాలి, దానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి, ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులు ఏంటి అని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకైతే ఆయన ఈ టూర్‌లో ప్రయత్నించే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా రావాలని పోలీసు అధికారులు విన్నవించినా సరే, గిరిజనుల వ్యతలు ప్రత్యక్షంగా తెలుసుకుంటాను అనే కోణంలో రోడ్డు మార్గం ద్వారానే పర్యటన ఏర్పాట్లు చేయాలని అయితే పోలీసులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో 2 సభలు ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా పర్యటనలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అయితే అవగాహన చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి.